నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు ఈ రీతిగా కూడుకొని దేవుని ఆరాధించడానికి, ఆయన వైపు చూడడానికి ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. గ్లోరియస్ కింగ్స్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినము శుభాకాంక్షలు ప్రభువులు దీవించునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కృప కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. మంచి స్నేహితుడా, నీ పాదములకు స్తోత్రం. నిన్ను మేము ప్రభువా నమస్కరిస్తుంటున్నామయ్యా. తండ్రి, మా కొరకు సిలువలో నీ యొక్క రక్తమును కాంచి మా కొరకు బలియాగంగా సమర్పించుకునే దయకై, నీ యొక్క త్యాగముకై స్తోత్రం. ఈ సమయంలో పాటలు పాడుచుండగా నీ సన్నిధిని మా మీద వ్యాపించునుగాక. నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మనందరం కలిసి ప్రేమించడం అధికముగా అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రతి సమయములో మనల్ని ప్రేమించేవాడు ఆయనే కనుక ఆయనను మనం ప్రేమించాలి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రతి సమయంలో మనతో ఉంటున్న దేవుడు ఎబెనేజర్, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు సహాయం వచ్చేవాడై ఉన్నాడు. ఆమేన్. మనల్ని ఆదుకుంటున్నవాడు ఆయన యేసు ప్రభు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంకా వరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంకా వరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా. ఆయన మన కొరకు గాయపడి తన గాయముల ద్వారా స్వస్థతను అనుగ్రహించువాడు. ఆయన నిజమైన స్నేహితుడై ఉన్నాడు. ఆయన మనల్ని చూచువాడు. ఎల్రోయి ఆయన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం ఇంతవరకు పాటను పాడి దేవుని నామాన్ని మహింపరుచుకున్నాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి వచ్చున్నాం. ఈ సమయంలో ప్రభు మనని ఈ రీతిగా ఇంతవరకు కాపాడి నడిపించిన దయక దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు మరి ఈ యొక్క లోకపరంగా మనం చూస్తున్నప్పుడు ఈరోజు అందరూ ఈ యొక్క ఆగస్టు మొదటి ఆదివారము ఫ్రెండ్షిప్ డే అని కొనియాడుచున్న ఈ దినమునందు మరి నిజమైన స్నేహం అంటే ఏంటిది,
నిజమైన స్నేహితుడు అంటే ఎవరు అని చెప్పి దాని గురించి మనము ధ్యానించబోతున్నాం. we are going to meditate upon a true friendship. what is a true friendship? నిజమైన స్నేహితుడంటే ఎవరు, నిజమైన స్నేహం అంటే ఏంటిది అని చెప్పి దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. మనందరికీ బాగా తెలిసిన ఒక వాక్య భాగము మొదటి సమూయేలు పత్రిక, మొదటి సమూయేలు 18వ అధ్యాయం, మరి మొదటి సమూయేలు 20వ అధ్యాయంలో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు when we look into 1 Samuel chapter 18 verse 1 to 10 and from 1 Samuel chapter 20 the whole chapter when we see ఈ యొక్క అధ్యాయం అంతా మనం చూస్తున్నప్పుడు దీంట్లో యోనతాన్ దావీదు మధ్యలో ఉంటున్న ఆ యొక్క స్నేహమును గురించి రాయబడి ఉంటుంది. యోనతాన్ మొదటిగా దావీదును చూస్తున్నప్పుడు whenever the Jonathan first he looks unto David in 1 Samuel chapter 18, when he looks unto Samuel, when we see in the scripture, now when he had finished speaking to Saul, and the soul of Jonathan was knit to the soul of David, and Jonathan loved him as his own soul. Saul took him that day and would not let him go home to his father's house anymore. Then Jonathan and David made a covenant because he loved him as his own soul. And Jonathan took off his robe and was on him, and he gave it to David with his armor, even to the sword and his bow and the belt. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యోనతాను మొదటిగా ఇక్కడ సౌలు దావీదును చూస్తున్నప్పుడు తన ప్రాణము ఆయన దావీదు ప్రాణముతో పెనవేయబడినది, నెట్టివేయబడి ఉన్నది అని చెప్పి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం హత్తుకుంది అని చెప్పి మనం చూస్తున్నాం. దాని తర్వాత యోనతాను తన ఎద్దు ఉంటున్న అన్నిటినీ తన దగ్గర ఉంటున్నాం తన వస్త్రమును తను ఒక నిబంధన చేస్తున్నాడు యోనతానుతో. మన నిబంధన చేసి యోనతానుతో తన యొక్క వస్త్రమును చేస్తున్నాడు, పై వస్త్రముని చేస్తున్నాడు, ఖడ్గమునిస్తున్నాడు, తనక దట్టినిచ్చేస్తున్నాడు. అన్ని తన ఉంటున్నది అన్నిటినీ దావీదునికి ఇచ్చేసి ఒక నిబంధనను చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు when we look into this scripture portion, what is a true friendship? When we think about what is true friendship, it is a covenant between two people. It is a love between two person. It is there is no hiddenness between the friendship, among the friendship. They honor each other, and they'll be with them in all the situation. Being in all the situation is a true friendship. It is a covenant, a love, no hiddenness, honoring each other, being in all this situation. నిజమైన స్నేహం అంటే అది ఒక నిబంధన కలిగిన ఒక విషయము, సంబంధము. నిజమైన ఆ ప్రేమ బాంధవ్యం ఉంటుంది, దాపరికము ఏమి ఉండదు. దాని తర్వాత ఒకరిని ఒకరు వారు గణపరుస్తుంటారు. అది మాత్రం కాక ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండే ఒక వ్యక్తియే నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహము అని చెప్పొచ్చు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము నిజమైన స్నేహితుడు అని చెప్పి ఆ స్నేహితుడు గురించిన విషయాలు మనం చూస్తున్నప్పుడు సామెతలు, when we look into Bible, when we look into the scripture in Proverbs chapter 18 verse 24, the one who is sticked closer than the brother. సామెతలు 18వ అధ్యాయం 24వ వచనములో మనం చూస్తున్నప్పుడు when we look into Proverbs chapter 18 verse 24, the one who sticks closer than the brother is a true friend. ఒక వ్యక్తి సహోదరుడు కంటే సన్నిహితంగా హత్తుకొని ఉంచిన వాడే నిజమైన స్నేహితుడు. సహోదరుడు కంటే అధికంగా బాగా క్లోజ్గా, లేకపోతే బాగా సన్నిహితంగా బాగా హత్తుకొని ఉంచిన వారే స్నేహితుడు అని చెప్పి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మొదటిగా హత్తుకొని ఉంటున్న వాడే స్నేహితుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తున్నప్పుడు సామెతలు 17వ అధ్యాయం 17వ వచనములో Proverbs chapter 17 verse 17, when we look into Proverbs chapter 17 verse 17, the one who loves at all the time. మనిషి ఈ యొక్క నిజమైన స్నేహితుడు ప్రతి పరిస్థితిలో మనల్ని ప్రేమించువాడే నిజమైన స్నేహితుడు అండి. A true friend who loves in you all the time.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని చెప్పి సామెతలు 17:17 రాయబడి ఉంది. తను విడువక ప్రేమించువాడు అంటే ఏదో ఒక కొంచెం కాలానికి ప్రేమించి దాని తర్వాత దూరమై కోపం పడి విరగొట్టుకొని ఇలాంటి కాదు. ప్రతి పరిస్థితిలో నేను ప్రేమించువాడే నిజమైన స్నేహితుడు అని చెప్పి రాయబడి ఉంది. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ హీ విల్ లవ్ యూ, హీ విల్ నాట్ హేట్ యూ. దో యు ఆర్ రాంగ్, దో యు ఆర్ కరెక్ట్, దో యు ఆర్ రిచ్, దో యు ఆర్ పూర్, దో యు ఆర్ డౌన్, దో యు ఆర్ అప్, హీ విల్ లవ్ యూ. హీ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్. ఆయనే నిజమైన నిన్ను ప్రతి పరిస్థితుల్లో నేను ప్రేమించువాడు. నువ్వు తప్పుగా ఉన్నా, సరిగ్గా ఉన్నా, నువ్వు ధనికుడై ఉన్నా, దరిద్రుడై ఉన్నా, నువ్వు క్రింద ఉన్నా, పై ఉన్నా, నువ్వు తోకగా ఉన్నా, తలగా ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నిన్ను ప్రేమించువాడే, అన్ని పరిస్థితుల్లో ప్రేమించువాడే నిజమైన స్నేహితుడని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు యోబు 42:10 మనం చూస్తున్నప్పుడు యోబు 16:20-21 ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు యోబును తనకి స్నేహితులు ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తున్నారు. తనకొచ్చిన కష్టమును చూసి యోబు యొక్క స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? 42 మరి యోబు ఆయన తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వైపు చూసి మొర్రబెడుతున్నాడు. యెహోవా వైపు చూసి తన స్నేహితుల నిమిత్తమై మొర్రబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఏమైందంటే యోబు తనకి స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు తన యొక్క చెర ఏం చేసిందంటే విడిపింపబడ్డది. తన యొక్క పరిస్థితి మారిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మన నిజంగా ఇక్కడ ప్రతి స్థితిలో ప్రేమించే ఒక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు అండి. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు మన కొరకు ప్రార్థించేవారే మనకు నిజమైన స్నేహితులు. నిజమైన స్నేహితుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. A true friend will pray for you. A true friend will intercede for you. A true friend will pray and will stand with you in the prayer. He is your true friend, my dear brother. Don't think that the person who is very close to you is your true friend, but the person who prays for you, who intercedes for you, who prays for your health, for your goodness, for your sake, who prays, who stands in the presence of God, who stand between you and God, who prays for you, he is your true friend. నీ కొరకు ఇదిగో దేవుని మధ్యలో నీ మధ్యలో నిలబడి ప్రార్థన చేసేవాడే నిజమైన స్నేహితుడు. నీ పరిస్థితి కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ మేలు కొరకు నీ నిమిత్తమై ప్రార్థన చేయవాడే నిజమైన స్నేహితుడు. రోమలు పత్రిక 8:34 మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు తండ్రి యొక్క కుడి పార్శ్వంద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇదిగో ఆయన మన కొరకు, యేసు ప్రభు మన కొరకు ప్రార్థించే నిజమైన స్నేహితుడు. ఎడతెగక మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నవాడు, మన తండ్రి యొక్క కుడి పార్శ్వంద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థన చేయువాడే నిజమైన స్నేహితుడు. నాలుగోదిగా మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిజమైన స్నేహితుడు మనల్ని ప్రేమించడం మాత్రం కాక మనల్ని క్షమించువాడే నిజమైన స్నేహితుడు. సామెతలు 17:9 మనం చూస్తున్నప్పుడు when we look unto Proverbs chapter 17:9, the one who forgives and loves, క్షమించబడం మాత్రం కాక మనల్ని ప్రేమించువాడు నిజమైన స్నేహితుడు. ఒకవేళ నీవు ఆయనకు విరోధంగా ఏదైనా తప్పు చేసినా కానీ, ఆయన నీకు విరోధంగా ఏదైనా తప్పు చేసినా కానీ క్షమించి ఇదిగో ప్రేమించే వ్యక్తియే నిజమైన స్నేహితుడని సామెతలు 17:9 రాయబడి ఉంది. When we look into Proverbs chapter 17:9, it says that the one who forgives and loves you, he is your true friend. The friend who loves you, he forgives you and he loves you, he is your true friend. కొలస్సీ పత్రిక 3:13-14 మనం చూస్తున్నప్పుడు when we look into Colossians chapter 3:12-13 and 14, when we look into the scripture portion, as Lord forgived you, forgive one another. యేసు ప్రభు మిమ్మల్ని క్షమించినట్లు ఒకరిని మీరు ఏం చేయాలి? క్షమించాలి అని చెప్పి రాయబడింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే మనకు పాపములు క్షమించే అధికారం ఆయనకే ఉన్నది. మనిషి కుమారునికి మాత్రమే మనల్ని క్షమించే అధికారం ఉంది. కానీ యేసు ప్రభును ప్రతిఫలించే మనము ఏం చేయాలంటే, నిజమైన స్నేహం కలిగి ఉన్నామంటే, స్నేహితులతో మనం ఉంటున్నామంటే, నీకు స్నేహితుడు ఉన్నాడంటే నువ్వు అతన్ని క్షమించాలి. తను నీకు విరోధంగా ఏం మాట్లాడినా కానీ, నీకు విరోధంగా ఏం చేసినా కానీ, నీకు విరోధంగా ఏంది నీ వెనక ఏం మాట్లాడినా కానీ, నీ వెనక వెన్నుపోటు వేసినా కానీ నీవు ఆయనను క్షమించాలి అనే క్రీస్తు ప్రేమ నీకు నేర్పిస్తున్నది. యేసు ప్రభును యూదాసు ఇస్కరియోతు ముద్ద పెట్టి ఏం చేశాడంటే తనను అప్పగించాడు. 30 ఆ యొక్క నాణ్యముల కొరకు అప్పగించాడని. కానీ యేసు ప్రభు, స్నేహితుడా ఇదిగో నువ్వు చెయ్యాల్సినది ఏమో త్వరపడి అది నాని చెయ్యని చెప్పి రొట్టెను ద్రాక్షరసంలో ముంచి తనకిచ్చి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను యేసు ప్రభును ప్రతిఫలించు వారమై ఉన్నాం గనుక యేసు ప్రభులో ఉంటున్న అదే ప్రేమ, అదే అభ్యాయత ఇదిగో మనలో ఉప్పొంగుతూ, మనలో ఆ ఊట ఉప్పొంగుతూ మనం ఇతరుల పట్ల ఆ యొక్క ప్రేమను చూపించాలి. ఐదోదిగా మనం చూస్తున్నప్పుడు సామెతలు 27వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, when we look into Proverbs chapter 27 verse 10, it says that the one who do not forgets you is your true friend. నిన్ను ఎన్నడూ మరచిపోని వాడు, నిన్ను మరచిపోని ఒక వ్యక్తియే నిజమైన స్నేహితుడు. యేసు ప్రభు సిలువలో నీ కొరకు నా కొరకు ఇదిగో మరవబడ్డాడు, చేయివిడవబడ్డాడు. ఎందుకో తెలుసా? నీవు నేను చేయివిడవబడకూడదని చెప్పి. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి వాగ్దానమును మారని వాడై ఉన్నాడు. నేను ఎన్నడూ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో 366 మార్లు లిఖించబడిన ఒక వాక్యం ఏంటిదంటే, ఇదిగో నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నిన్ను మరువను అని చెప్పి అంటున్నాడు. నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాడని చెప్పి వాగ్దానం చేసిన దేవాంతి దేవుడు ఆయన అంటున్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ మరువడు, నన్ను ఎన్నడూ మరవని వాడే నిజమైన స్నేహితుడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒకవేళ స్నేహం కలిగి ఉన్నావంటే నీవు వారిని మరిచిపోకూడదు, నీ స్నేహితుడిని మరిచిపోకూడదు. ఇదిగో నీ స్నేహితుడు నిన్ను మరిచినా కానీ నీవు మరవక తన కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆరోగ్యంగా మనం చూస్తున్నప్పుడు నిజమైన స్నేహితుడు సామెతలు 27వ అధ్యాయం 5-6 వచనములు మనం చూస్తున్నప్పుడు, when we look into Proverbs chapter 27 verse 5 and 6, when we look into that scripture portion, the one who rebukes you in open is your true friend. నిజమైన స్నేహితుడు ఎవరంటే నిన్ను అందరి ముందు గద్దిస్తాడు, రహస్యంగా నేను ప్రేమించువాడే నిజమైన స్నేహితుడు అని చెప్పి రాయబడి ఉంది. When we look into Proverbs chapter 27 verse 5 and 6, open rebuke is better than love carefully concealed. Faithful are the wounds of the friend, but the kisses of our enemy are deceitful. ఇదిగో నిజమైన స్నేహితుని యొక్క ప్రేమ గద్దిస్తాడు, నిన్ను గద్దించువాడే నిజమైన స్నేహితుడు. నిన్ను అందరి ముందు పొగడి, అందరి ముందు తీపైన మాటలు, అందరి ముందు నవ్వుతూ మాట్లాడి వెనకపోయి వెన్నుపోటు వేస్తాడే, నీ వెనకపోయి నిన్ను గురించి హేళన చేస్తాడే, వెనకపోయి నిన్ను గురించి మాట్లాడతాడే, ఆయన నిజమైన స్నేహితుడు కాదు. ఆయన నిజమైన క్రీస్తు ప్రేమ కలిగిన వాడు కాదు. అట్టి గుణలక్షణం కలిగినది నిజమైన స్నేహం కలిగినది కాదు. నిజమైన స్నేహితునికి ఉండాల్సిన గుణలక్షణం అది కాదు. ఇదిగో నిజమైన స్నేహితుడు ముందుకొచ్చి నేరుగా ముఖం మీద ఇదిగో నీ యొక్క ముఖమును చూసి గద్దించువాడే నిజమైన స్నేహితుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దించువాడై ఉన్నాడు. దేవాది దేవుడు మనల్ని గద్దించువాడై ఉన్నాడు. మన పాపముల గురించి, మన పాపముల గురించి, నీతి గురించి, దేవుని యొక్క రాజ్యముల గురించి, న్యాయ తీర్పుల గురించి ఒప్పింప చేయవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిజమైన స్నేహితుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో గద్దించే వాక్యములతో మాట్లాడే దేవాది దేవుడు నీతో నాతో కూడా, దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, ప్రసంగం ద్వారా ఆయన నీతో కూడా గద్దించి మాట్లాడుతున్నప్పుడు నీ స్నేహితుడు నిన్ను గద్దిస్తున్నాడని చెప్పి ఆ బుద్ధి వాక్యములు నువ్వు స్వీకరించి నీ యొక్క మార్గమును తిప్పుకొని మనస్సును తిప్పుకుంటే నీకు అది మేలు కలుగుతుంది. దేవుని కుమారుడా, కుమార్తె, ఇదిగో నేను గద్దించి వాడే నిజమైన స్నేహితుడు అని చెప్పి గ్రహించాల్సినది ఉన్నది. ది వన్ హూ rebukes in the open way, when he rebukes you, the open rebuke is better than love carefully concealed. Faithful are the wounds of the friend. Oh, the friend who wounds you, it is faithful, but the kisses of the enemy are deceitful. Your friend may speak very good
words about you in front of you. He may be speaking very good things about you in front of all the people. When you are available in that place, when you are present, in your presence, he may speak very good thing about you. But after back, when he goes back of you, when you are not there, when in the absence of your presence, he may speak bad of you. The person who speaks bad of you, backbites about you, he is not a good friend for you. Jesus Christ is a good friend for you. యేసు ప్రభువే నిజమైన స్నేహితుడు. ఏడాదిగా మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 12-13 వచనములు మనం చూస్తున్నప్పుడు, when we look into the gospel according to St. John chapter 15 verse 12 and 13, it says, chapter 15 verse 12 and 13, this is my commandment, that you love one another as I have loved you. Greater love has no one than to lay down one's life for his friend. నిజమైన స్నేహితుడు ఎవరంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టువాడే, తన ప్రాణమును అర్పణంగా పెట్టువాడే నిజమైన స్నేహితుడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభుల వారు స్వయంగా మాట్లాడిన మాటలు. అందుకే నిజమైన స్నేహితుడుగా యేసు ప్రభు నీ నా పాపముల కొరకు, నీ నా శాపముల కొరకు, నీ కొరకు నా కొరకు, నీ స్థానములో నా స్థానములో నీవు నేను అనుభవించాల్సిన శిక్షావిధి, నీవు నేను అనుభవించాల్సిన ఆ పనిష్మెంట్ని యేసు ప్రభు అనుమతించాడు. యేసు ప్రభు సిలువ మీద అనుభవించాడండి. నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగంగై ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను ఇదిగో కడిగి పవిత్రపరుచున్నాడు. జీసస్ క్రైస్ట్ హస్ laid his life on the cross of Calvary. He is your true friend, my dear brother. A true friend will lay his life for his friend. He is the true friend, says the Bible. Not only Bible, the Jesus Christ himself has spoken these words in Gospel according to St. John chapter 15 verse 12 and 13. He is your true friend. Jesus Christ laid his life on the cross of Calvary. He shed his last drop of blood. He gave his life, complete life for you and me. He took all our punishment. He took all our transgression. He took all our sin, all our curses on him. And he paid the price for our sins. He paid the price for our transgressions. He paid the price for our curses. He paid the price for all the wrong which we have done. And he has cleared all our account. Everything he has cleared. And he has bore all the things on him. The punishment which you and me has to be bore, he bore it. He accepted it, and he gave his life for you and me. He is the true friend. నిజమైన స్నేహితుడు అంటే ఏంటిది అని చెప్పి చూస్తున్నప్పుడు, మొదటిగా ఆయన నిజమైన స్నేహితుడు హత్తుకొని ఉంటాడు. నిజమైన స్నేహితుడు ప్రతి సమయంలో ఆయనను ప్రేమించువాడు. నిజమైన స్నేహితుడు నీ కొరకు ప్రార్థన చేయువాడు. నిజమైన స్నేహితుడు నిన్ను క్షమించువాడు, నిన్ను ప్రేమించువాడు. నిజమైన స్నేహితుడు నిన్ను ఎన్నడూ మరవడు. నిజమైన స్నేహితుడు నిన్ను అందరి ముందు గద్దిస్తాడు. నిజమైన స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెడతాడు. A true friendship is he sticks very closer than the brother. A true friendship is he loves you all the time. A true friendship, he prays and he intercedes for you. A true friendship, he loves and he forgives you. A true friendship, he who does not forget in any situation. A true friendship, the one who rebukes you in the open. The true friendship is the one who lays his life for you. నా ప్రేమను దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే నిజమైన స్నేహితుడు. నేను ఎన్నడూ మరనివాడు, నేనెన్నడూ విడివడివాడు. ప్రతి పరిస్థితిలో నిన్ను ఆదరించువాడు, ప్రేమించువాడు, నిన్ను క్షమించువాడు యేసు ప్రభువే. ఈరోజు నువ్వు ఫ్రెండ్షిప్ డే అని కొనియాడుచున్నావేమో, అర్థం తెలియక కొనియాడుచున్నావేమో, అర్థం తెలిసి కొనియాడుచున్నావు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నావు? నీ కొరకు ప్రార్థించే గుంపు ఉందా? నీ కొరకు ప్రార్థించేవారు ఉన్నారా స్నేహితులుగా? నిన్ను ప్రేమించేవారు ఉండొచ్చేమో, కానీ నీ కొరకు ప్రార్థించేవారు స్నేహితులుగా ఉన్నారా?
నిన్ను గద్దించేవారు ఉన్నారా? నిజమైన స్నేహితులు నిన్ను గద్దించాడు. ప్రేమను దేని బిళ్ళారా, సమర్పించుకో. ఆ నిజమైన స్నేహబంధం ఏంటో అని తెలుసుకో. నిజమైన స్నేహబంధము కల్వారి సిలువలో ఆ స్నేహబంధము, ఆ ఫ్రెండ్షిప్ ని ప్రదర్శించింది యేసు ప్రభువే. సమర్పించుకుందామా ఆ ప్రేమకై? ఆ నిజమైన స్నేహితుని పట్ల మనము సమర్పించుకుందామా? కలిసి ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ హోలీ గాడ్. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. Lord, we thank you for your love, God. Thank you for your true friendship with us, oh God. Holy God, we thank you. Oh, we thank you, Holy God. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. Holy God, we thank you, Father. తండ్రి, నీ ప్రసన్నత, నీ సన్నిధి ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆవరించును గాక. ఆ నిజమైన స్నేహితుని ప్రేమ ఇప్పుడు వెల్లడి అవును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ శక్తి ప్రతి ఒక్కరిలో వ్యాపించును గాక. తూరాబాలాబా షకబాలాబౌదియామాలాబా లీబానా దురిబియా కబౌషబలబౌదియాంతరబలబౌ. Right now, oh Father, let the true friendship anointing, oh God, let the true friendship, a presence of Father, let it flow right now, oh Father, from the cross of Calvary. Let it flow in each and every one, oh God, right now. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించువాడా నీకు స్తోత్రం. మమ్మల్ని హద్దుకొని ఉంటున్నవాడా నీకు స్తోత్రం. ప్రభువా, మా కొరకు తండ్రి కుడి పార్శ్వంలో ప్రార్థన చేయవాడా నీకు స్తోత్రం. తండ్రి, మమ్మల్ని క్షమించువాడా నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా, మమ్మల్ని మరవని వాడా నీకు స్తోత్రం. మమ్మల్ని గద్దించువాడా నీకు స్తోత్రం. మా కొరకు సిలువలో కల్వారి రక్తమును కార్చి నీ ప్రాణమును అర్పణంగా పెట్టిన నా దైవమా నీకు స్తోత్రం. నీ స్నేహకై స్తోత్రం. We thank you for your friendship, Holy God. తండ్రి, ఈ దినమును ఆశీర్వదించండి. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి, కృపలో భద్రపరచుకోండి అయ్యా. అయ్యా, నీలో ఇమిడి ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిలో ఇదిగో నీ శక్తి వ్యాపించును గాక, నీ అభిషేకం వ్యాపించును గాక, నీ ప్రేమ వెల్లడి అవును గాక అని ప్రార్థిస్తుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. లెట్ యువర్ లవ్ ఫ్లో గాడ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభువును రక్షకుడు ఇంటున్న యేసుక్రీస్తుల వారి యొక్క కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి నేను సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.